హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నంబర్ సిస్టమ్ లాస్ట్ క్లాస్లో మనం మోడల్ నెంబర్ 1లో మనం ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ కారణాంకాల గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో మనం మోడల్ నెంబర్ 2లో ఇక్కడ యూనిట్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానం గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ ఒకట్ల స్థానం, దాన్ని మనం యూనిట్ డిజిట్ అనొచ్చు, యూనిట్ ప్లేస్. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో చూడండి, అదే నంబర్ సిస్టంలో ఒకట్ల స్థానం నుండి మోడల్ అనేది ఒకట్ల స్థానం గురించి. సో దీనికి ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మోడల్ నెంబర్ 2 ఒకట్ల స్థానం, దాన్ని మనం యూనిట్ డిజిట్ అని తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా చూస్తే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఇక్కడ 99 88 79 67, ఇక్కడ 1 to 4 చూడండి, 99 88 79 67 1 to 4 అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? చూడండి క్లారిటీగా, 99 88 79 67 1 to 4 అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? సో ఈ విధంగా అడిగినప్పుడు మనం చేసేది ఏంటి అంటే, జనరల్గా చూడండి మనకు తెలిసింది, సపోజ్ ఇదంతా మల్టిప్లై చేస్తే 7 9 6 ఇక్కడ 2 8 ఇక్కడ 9, సపోజ్ ఇలా నెంబర్ వచ్చింది అనుకుందాం జనరల్గా. సో జనరల్గా అంటున్నా, సపోజ్ ఇదంతా మనం మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చింది అనుకుందాం. మనకి ఒకట్ల స్థానం వాల్యూ కావాలంటే ఏంటిది? లాస్ట్ నెంబర్ కావాలి. అంటే ఏంటిది అన్నట్టు ఇక్కడ 9 అని ఆన్సర్ చెప్పాలి. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అంటే, సో ఈ వాల్యూ అయినప్పుడు అంటే దీనికి ఇది ఆన్సర్ వచ్చినప్పుడు జనరల్గా, సో ఒకట్ల స్థానం వాల్యూ కాబట్టి ఫస్ట్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఒకట్ల స్థానం తీసుకోవాలి. క్లియరే కదా? ఇదైతే క్లియర్ కాబట్టి చూడండి, దీనికి షార్ట్ కట్ డైరెక్ట్ చేయాలి. సో ఇదంతా మనం మల్టిప్లై చేయలేం. క్లియరే కదా? ఇదంతా మనం మల్టిప్లై చేయలేం. సో ఏం చేస్తామంటే, ఇక్కడ యూనిట్ ప్లస్ ఒకట్ల స్థానం వాల్యూ అడిగిండు కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్, తర్వాత ఇక్కడ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ. సో ఈ ఫస్ట్ వాల్యూని మనం తీసుకోవాలి, ఒకట్ల స్థానం వాల్యూని తీసుకోవాలి. సో ఎలా మల్టిప్లై చేయొచ్చు మళ్ళీ అంటే 9 into 8 ఎంత వస్తుంది? 72. ఓకే కదా? అప్పుడు మనం ఏం చేయాలి? 2 బయటికి తీసుకోవాలి. సో 2 మళ్ళీ దేనితో మల్టిప్లై చేయాలి? 9 తోటి. సో 2 9 ఎంత అన్నట్టు 18. సో మళ్ళీ బయటికి ఏం తీసుకోవాలి? 8 దేనితో చేయాలి? నెక్స్ట్ 7. సో 8 7 ఎంత? 56. మళ్ళీ 6 బయటికి వస్తుంది. 6 దేనితో చేయాలి? 4. 6 into 4 ఎంత వస్తుంది? 24. ఇప్పుడు ఒకట్ల స్థానం వాల్యూ ఎంత అంటే ఏం చెప్పాలి మనం? 4 అని చెప్పాలి. ఇది కాన్సెప్ట్. అంటే ఒకట్ల స్థానం అనే మోడల్ ఏదైతే ఉందో దానిలో మనం ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఇది. క్లియరే కదా? సో ఇందులో అడిగే క్వశ్చన్స్ ఇంకా టఫ్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి. సో 99 88 88 ఇలా అడిగినప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం మల్టిప్లై చేసుకుంటూ మళ్ళీ ఫస్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఒకట్ల స్థానం వాల్యూని తీసుకుంటూ మళ్ళీ మల్టిప్లై చేస్తే చివరికి మనకి ఒకట్ల స్థానం వాల్యూ వస్తుంది. సో దాన్నే మనం ఆన్సర్ కిందికి తీసుకుంటాం. క్లియరే కదా? సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. జనరల్గా ఇక్కడ 33 ఉంది, తర్వాత 64 ఉంది, నెక్స్ట్ వన్ తీసుకుంటే 59 ఉంది, తర్వాత 78 ఉంది. జనరల్గా 33 64 59 78 ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఇప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ ఈ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ, ఇక్కడ ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో 3 into 4 ఎంత? 12 అయినప్పుడు మనం 2 బయటికి తీసుకోవాలి. మళ్ళీ 2 into 9 ఎంత? 18. సో మళ్ళీ 8 బయటికి తీసుకోవాలి. సో 8 into 8 ఎంత అన్నట్టు 64. అప్పుడు లాస్ట్కి ఏమొచ్చింది? 4. సో ఆన్సర్ ఏం చెప్పాలి అని అంటే 4 అనేది మనం తీసుకోవాలి. క్లియరే కదా? సో ఈ విధంగా మనం చేస్తాం కాబట్టి, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ దీనిలోనే ఏ విధంగా చేయొచ్చు అనేది, దీనిలోనే బేసిక్లోనే మనకి ప్రీవియస్ క్వశ్చన్ అడిగిండు. దీనిలోనే ఇదే మోడల్లో అంటే బేసిక్లోనే మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటిది అని అంటే, ఇక్కడ 222 into 333 into 444 into 55x into 666 into 777 అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య 6 అయితే x విలువ ఎంత? చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, 222 333 444 55x 666 ఇక్కడ 777 అనులబ్ధంలో, ఇదంతా లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య ఎంత అట? 6 అయితే ఈ x విలువ ఎంత అని అడిగిండు క్వశ్చన్. మరి మీరేం చేస్తారంటే చూడండి,
ఇక్కడ ఎక్స్ ఉన్న వాల్యూని మనం క్యాన్సిల్ చేసేయండి, ఎక్స్ ఉన్న వాల్యూని క్యాన్సిల్ చేసేయండి, అంటే తర్వాత లాస్ట్లో చూడాలి. సో తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఎక్స్ వదిలేస్తే రిమైనింగ్ మనం బిఫోర్ లాగానే చేయొచ్చు. అంటే 2 × 3 ఎంత అన్నట్టు 6, ఇది సింగిల్ డిజిట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 తోటి చేయొచ్చు. అంటే 6 × 4 ఎంత 24, అంటే 24 అంటే మళ్ళీ 4 వచ్చింది, 4 దేంతో చేయాలి 6 తోటి చేయాలి. 4 × 6 ఎంత వస్తుంది 24, మళ్ళీ 4 బయటికి వచ్చింది 4 ఇక్కడ 7, 4 × 7 ఎంత అన్నట్టు 28. సో మనకి ఇక్కడ 8 అనేది లాస్ట్లో వచ్చింది కాబట్టి ప్రజెంట్ 8కి ఇప్పుడు దేంతో చేయాలి ఎక్స్ తోటి, అంటే ఎక్స్ తోటి మల్టిప్లై చేయాలి. సపోజ్ మనకి ఆప్షన్లో ఇలా ఇచ్చిండు 6 కానీ, ఆప్షన్ బి 7 కానీ, ఆప్షన్ సి 8 కానీ, ఆప్షన్ డి ఇక్కడ మనకి 5 కానీ ఇలా ఇచ్చింది. చూడండి 8 ఇక్కడ ఇంటూ ఎక్స్ వాల్యూ ఇందులో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సపోజ్ నేను 6 తీసుకున్నా, 8 × 6 ఎంత అవుతుంది ఇక్కడ 48. సో 48 అయితే మనకి ఏం రావాలి 6 రావాలి, కానీ 8 వస్తుంది. సో క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ వన్, ఇప్పుడు 7 ఉంది, 7 తీసుకుంటే ఇంటూ 7 తీసుకుంటే 8 7 ఎంత అన్నట్టు 56. సో 6 అనేది ఫస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఎక్స్ వాల్యూ ఏమని తీసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ బి 7 అనేది మనం అప్లై చేయొచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా మనకి ఎక్స్ అడిగినప్పుడు కూడా రిమైనింగ్ మల్టిప్లై చేసిన తర్వాత అందులో ఒకట్ల స్థానం తీసుకొని అప్పుడు ఎక్స్ ఆప్షన్ నుండి వెళ్తే మనకి 6 వస్తుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకో డౌట్, ఇక్కడ 2 కూడా వస్తుంది కదా అని చెప్పొచ్చు, ఎందుకంటే 2 కూడా అంటే 7 తోటి 56, 8 × 2 ఎంత అన్నట్టు 16. సో 6 కూడా వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్లో 2 ఉంటే 2 ఉంటుంది, 7 ఉంటే 7 తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఈ విధంగా మనం బేసిక్లో ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒకట్ల స్థానంలోనే టఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. టఫ్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే జనరల్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఉంది, 7 పవర్ 9 3 2 3, 7 పవర్ 9 3 2 3 ఈ యొక్క ఒకట్ల స్థానం విలువ ఎంత, యూనిట్ డిజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకట్ల స్థానం మనకి విలువ ఎంత, ఒకట్ల స్థానం విలువ ఎంత. సో ఒకట్ల స్థానం విలువ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ టైప్ ఆఫ్లో ఎలా చేస్తాం అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా కూడా జనరల్గా సపోజ్ ఇక్కడ 2 3 నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 4, ఆ తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9. దీనికి సపోజ్ 2 పవర్ 1 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం 2a వస్తుంది. 2 పవర్ 2 అంటే 4 వస్తుంది. 2 పవర్ 3 అంటే 8 వస్తుంది. 2 పవర్ 4 అంటే 16. తర్వాత 3 పవర్ 1 3 పవర్ ఇక్కడ 3 స్క్వేర్ 9, 3 పవర్ 3 క్యూబ్ 27 అంటే ఏమొస్తుంది 7 వస్తుంది. తర్వాత 3 పవర్ 4 81 అంటే 1 వస్తుంది. తర్వాత 4 పవర్ 1 అంటే 4 వస్తుంది. 4 స్క్వేర్ 16 అంటే 6 వస్తుంది. మళ్ళీ 4 ఇక్కడ క్యూబ్ 64 అంటే 4 వస్తుంది. మళ్ళీ 6 వస్తుంది. 5కి అన్ని 5లే వస్తుంది. క్లియరే కదా, అన్ని 5 వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకోండి, 6కి అన్ని 6 వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 7కి తీసుకుంటే 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343, 7 పవర్ 4 ఎంత వస్తుంది 1 వస్తుంది. 8 స్క్వేర్ ఎంత అంటే ఇక్కడ 64, 8 క్యూబ్ అంటే 2 వస్తుంది. మళ్ళీ 8 ఇక్కడ పవర్ 4, 8 పవర్ 4 అంటే 8 2 16 మళ్ళీ 6 వస్తుంది. మళ్ళీ తీసుకుంటా అంటే 8 పవర్ ఇక్కడ చూడండి సింపుల్ ఏం లేదు, 8 1 8, 8 పవర్ 1 8, 8 2 16 అంటే 64 కాబట్టి 4, ఇక్కడ ఎంత 2 వస్తుంది, ఇక్కడ ఎంత 6 వస్తుంది. క్లియరే కదా. 9 దగ్గర 9కి 9 వస్తుంది, 9 పవర్ 1, 9 స్క్వేర్ ఎంత 81, 9 క్యూబ్ ఎంత 729 అంటే 9, మళ్ళీ 9 తీసుకుంటే మళ్ళీ ఏమొస్తుంది 1 తీసుకోవచ్చు, 9 పవర్ 4. సో ఇక్కడ స్క్వేర్ చేస్తాం, క్యూబ్ చేస్తాం, 4 చేస్తాం అంటే 2 స్క్వేర్ 3 క్యూబ్ అలా అన్నట్టు. సో ఈ విధంగా తీసుకుంటే దీనికి 4 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి 4, దీనికి 4 డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి 4, దీనికి ఇక్కడ 2a ఉంటాయి అంటే 4 6 4 6 2 డిఫరెన్సే కాబట్టి 2, దీనికి ఒకటే నెంబర్ కాబట్టి 1, దీనికి ఒకటే నెంబర్ 1, దీనికి 7కి 4, 7 8కి 4, 9కి 2. క్లియరే కదా. సో ఇక్కడ చూడండి క్లారిటీగా నేను ఏం రాస్తున్నా అంటే 2కి ఇక్కడ 4 తోటి డివైడ్ చేయాలి, 3కి 3 ఉంటాయి అంటే లాస్ట్లో ఇలా 3 ఇలా ఉంటాయి, దానికి 4 తోటి తీసుకోవాలి. నెక్స్ట్ మనకి 4 ఉంటే ఏం చేయాలి అని అంటే బేసి సంఖ్య ఉంటే 4 పైన ఘాతం అంటే ఇక్కడ ఘాతం అన్నట్టు పైన పవర్. సో ఘాతం బేసి సంఖ్య అయితే మనకి ఇక్కడ 4 వస్తుంది, ఘాతం సరి సంఖ్య అయితే మనకి 6 వస్తుంది. సపోజ్ తర్వాత 5కి 5a కోడ్, తర్వాత నెక్స్ట్ 6కి 6a కోడ్, తర్వాత నెక్స్ట్ అంటే దీనికి బై 4 చేయాలన్నట్టు. క్లియరే కదా. సో బై 4 చేయాలి అంటే దీనికి 1 చేయాలి, దీనికి 1 చేయాలి,
తర్వాత మనకి 7 ఉంటే 7ని బై 4 చేయాలి, క్లియరే కదా. తర్వాత 8 ఉంటే దాన్ని 8ని బై 4 చేయాలి. తర్వాత 9 ఉంటే ఇక్కడ డైరెక్ట్ అంటే ఘాతం బేసి అయితే 9 వస్తుంది, ఘాతం సరి అయితే ఇక్కడ 1 వస్తుంది, క్లియరే కదా. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇవి కోడ్స్. సపోజ్ 1 ఉంది, ఇప్పుడు 1 ఉంటే 0కి కోడ్ 0నే రాసుకోవాలి, 1కి కోడ్ 1 వస్తుంది, క్లియరే కదా. సో ఈ విధంగా మనం కోడ్స్ తీసుకున్నాం, దాన్ని సైక్లిసిటీ అంటాం. సో ఈ విధంగా చేసేదాన్ని సైక్లిసిటీ అంటాం, క్లియరే కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేది ఏంటి అని అంటే ఇక్కడ లాస్ట్ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో పవర్లో లాస్ట్ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బై 4 చేయాలి. ఎందుకంటే 7కి ఇక్కడ ఎంత 4 చేయాలి, 4 చేస్తే 7 బై 4 చేస్తే 4 ఇక్కడ 5 20, 3 అనేది రిమైండర్, ఇది రిమైండర్ ఇది. మరి రిమైండర్ అయినప్పుడు దీన్ని 7 కదా ఫస్ట్ సంఖ్య. సో 7 ఇక్కడ రిమైండర్ ఎంత 3, అంటే 7కి వాల్యూ ఎంత అన్నట్టు 343, క్లియరే కదా. 343 అంటే లాస్ట్లో ఏమొచ్చింది మనకి 3, అంటే ఒకట్ల స్థానం వాల్యూ ఎంత 3. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకోటి, అంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే 7 × 7 7 7 49, తర్వాత మళ్ళీ 9 తీసుకుంటే ఇక్కడ 9 తీసుకుంటున్నాం కదా మళ్ళీ ఒకట్ల స్థానం. సో 9 × 7 ఎంత అన్నట్టు 63, అంటే ఒకట్ల స్థానం వాల్యూ ఎంత 3. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, క్లియరే కదా. సో సైక్లిసిటీ అంటే దీనికి ఈ విధంగా చేస్తాం. సో దానికి కోడ్స్ అంటే ఇక్కడ 2 ఉంటే బై 4 చేయాలి, 3 ఉంటే బై 4 చేయాలి, 4 ఉంటే ఇలా డైరెక్ట్ రాసుకోవచ్చు, 5 ఉంటే 1, ఇక్కడ 6 ఉంటే 1, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 4 బై 4 చేయాలి, 8 ఉంటే బై 4 చేయాలి, అంటే ఫస్ట్ స్థానం. సో ఈ విధంగా మనం ఫస్ట్లో తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఏర్పడుతుంది. సో ఈజీగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, 291 పవర్ 91 ఇంటూ 93 పవర్ 93, తర్వాత 96 పవర్ 97, 99 పవర్ 99 అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? చూడండి, ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాను. అంటే మనకి ఇక్కడ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి 1 ఉంటే మనకి పవర్ ఎంతైనా కూడా మనకు సంబంధం లేదు, లేదనుకుంటే దాన్ని బై 4 చేయండి. సో ఆల్ బై 4 చేయొచ్చు, మనం బై 4 చేయొచ్చు, క్లియరే కదా. సో అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 9కి ఇక్కడ 1కి ఇక్కడ ఎనీ టైం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనం 1 వస్తుంది కాబట్టి 1. 3 తీసుకుంటే బై 4 చేస్తే ఇక్కడ 4 2 8, మళ్ళీ 1 3, 4 3 12, అంటే మనకి రిమైండర్ 1 వచ్చింది, అంటే 3 పవర్ 1. తర్వాత ఇంటూ 6కి పవర్ ఏదైనా కూడా మనకి 6 వస్తుంది, ఎందుకంటే 6 × 6 × 6 ఏదైనా చేసినా కూడా మనకి 6 వస్తుంది. సో ఈ విధంగా 6 తీసుకుంటాం. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ 9కి ఇంతకుముందే తీసుకున్నాం, 9కి ఘాతం బేసి సంఖ్య అయితే 9 వస్తుంది, క్లియరే కదా. సరి సంఖ్య అయితే 1 తీసుకోవాలి, ఘాతం అనేది బేసి సంఖ్య అయితే 9 తీసుకోవాలి. సో ఇప్పుడు 3 × 6 ఎంత అన్నట్టు 18, 18లో బయటికి ఏమొస్తుంది మనకి 8, 8 ఎంత 9, 8 9 ఎంత 72, లాస్ట్లో ఏమొచ్చింది 2. ఆన్సర్ ఎంత అంటే 2 అని చెప్పాలి, క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఒకట్ల స్థానం వాల్యూస్ని మనం డిస్కస్ చేయొచ్చు. సపోజ్ ఇంకోటి ఇదే క్వశ్చన్లో ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, 91 పవర్ 91 ఉంది సేమ్. తర్వాత 90 ఇక్కడ 6 పవర్ 99. నెక్స్ట్ వన్ తీసుకుంటే 194 పవర్ 94. నెక్స్ట్ వన్ తీసుకుంటే 399 పవర్ 91. నెక్స్ట్ వన్ తీసుకుంటే 394 పవర్ ఇక్కడ ఓన్లీ 95. అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత? అనులబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చు సంఖ్య ఎంత అని క్వశ్చన్ అది అడిగింది. మరి ఏ విధంగా చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు అని అంటే 1కి మనం 1 డైరెక్ట్ రాసుకోవచ్చు, 6కి 6 రాసుకోవచ్చు, 4 ఉంది పవర్ బేస్ సరి సంఖ్య ఉంది అంటే 6 వస్తుంది. తర్వాత బై 4 చేయొచ్చు, మీరు బై 4 చేయొచ్చు, రిమైండర్ తోటి మల్టిప్లై చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూసినాం రిమైండర్ తోటి, ఇప్పుడు ఏ విధంగా వస్తుంది అని అంటే ఇక్కడ చూడండి 4 2 8, 4 3 రిమైండర్ 2 వచ్చింది, అంటే ఈ 4ని 4 × 4 చేయాలి. 4 × 4 ఎంత 16, అంటే ఏమొచ్చింది 6, సేమ్ 6 వస్తుంది, క్లియరే కదా. సో తర్వాత 9 ఉంది 91 బేస్ సంఖ్యనా సరి సంఖ్యనా? బేస్ సంఖ్య 9.
తర్వాత ఇక్కడ 4 ఉంది, పైన బేస్ సంఖ్య ఉంది, అంటే ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. క్లియరే కదా. సో ఈ విధంగా తీసుకుంటే 6 into 6 ఎంత వస్తుంది అంటే 36 వస్తుంది. సో 6 into 9 అంటే ఎంత 54. 4 into 4 అంటే ఎంత 16. అంటే లాస్ట్లో మనకి ఏమొచ్చింది 6 అనేది ఒకట్ల స్థానం అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తాం. క్లియరే కదా. సో తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇదే ప్రాబ్లంలో వెరీ ఇంపార్టెంట్స్ ఉంటాయండి. మళ్ళీ ఇందులో ఇదే కాన్సెప్ట్లో ఏం తీసుకోవచ్చు అని అంటే చూడండి, సపోజ్ మనకి 6 వచ్చింది, 6 ఉంది అంటే సపోజ్ ఇక్కడ 6 ఓకే 6 పర్లేదు, 6 రాసుకున్నాం. ఇక్కడ 292 6 రాసుకున్నాం 292. ఇలా తీసుకుంటే ఇప్పుడు ఈ 90 లాస్ట్ 2 నెంబర్స్ అనేది బై 4 చేస్తుంది. 6 292 లాస్ట్ 2 నెంబర్స్ అనేది బై 4 చేస్తుంది. బై 4 చేస్తే 4 ఇక్కడ 2s 4 3s అంటే రిమైండర్ ఏమొచ్చింది అని అంటే 0. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 6 power 0 వాల్యూ ఎంత అన్నట్టు 1. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 1 అని ఆ రూపంలో తీసుకున్నాం. కానీ ఈ మెథడ్ అనేది రాంగ్. ఎందుకు అని అంటే చూడండి, ఇప్పుడు నేను 6 power 4 రాసుకున్నాను అండి, 6 power 4 క్లియరే కదా. ఇప్పుడు దీన్ని బై 4 చేస్తే 4 4 క్యాన్సిల్ కాబట్టి రిమైండర్ 0 అంటే 1 రావాలి. కానీ ఇప్పుడు 6 power 4 వాల్యూను 6 into 6 into 6 into 6 చేస్తున్నా. 6 6 are 36 మళ్ళీ 6 6 6 are 36 మళ్ళీ 6 6 6 are 36 అంటే నీకు లాస్ట్లో ఏమొచ్చింది 6 వచ్చింది. ఓకే కదా. 6 వచ్చినప్పుడు చూడండి 6 power 4 అంటే బై 4 చేస్తే నీకు 0 వస్తుంది కాబట్టి 6 power 0 1 అని తీసుకోవాలి. కానీ అది రాంగ్. ఎందుకు అని అంటే 6 power 4 అంటే 6 into 6 into 6 into 6 చేస్తే నీకు 6 వస్తుంది, కానీ నీకు 1 రాదు. అందుకోసం ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. క్లియరే కదా. సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ని చేస్తాం. ఇప్పుడు చూడండి అవి 6 దేనికి వస్తాయి, నెక్స్ట్ ఇంకోటి మనకి 1 అనేది దేనికి వస్తాయి అని ఒకసారి చూడండి. ఇక్కడ 2 కానీ 4 కానీ 6 కానీ 8 వీటికి పవర్ 0 పవర్ ఇక్కడ 0 వచ్చినప్పుడు ఒకట్ల స్థానం వాల్యూ 6 వస్తుంది. నెక్స్ట్ 3 కానీ 7 కానీ 9 వీటికి పవర్ 0 వచ్చినప్పుడు ఒకట్ల స్థానం వాల్యూ 1 వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఎగ్జాంపుల్గా మనం ఒకసారి ఒక ప్రాబ్లం చూద్దాం. సపోజ్ ఇక్కడ 217 పవర్ 96. నెక్స్ట్ వన్ ఇక్కడ 199 పవర్ 92. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూస్ తీసుకుంటున్నా. 188 పవర్ 90 ఇక్కడ 2 తీసుకుంటున్నా. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఇప్పుడు చూడండి 7 ఉంది, ఇక్కడ దీన్ని బై 4 చేస్తున్నా. బై 4 చేస్తే 4 2s 8 4 4s రిమైండర్ 0 వచ్చింది. అంటే 7 power 0 అంటే వాల్యూ నీకు ఏం రావాలి 1 రావాలి, అంతే కదా. సో ఎప్పుడైనా 1 వస్తుంది. ఓకే కదా, 1 వస్తుంది. చూడండి అంటే ఇప్పుడు దీనికి 1 తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ 1 తీసుకోండి. 9 ఉంది, పైన సరి సంఖ్య ఉంది అంటే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. తర్వాత 8 ఉంది, పైన సరి సంఖ్య అంటే మనం 4 తోటి బై 4 చేస్తే రిమైండర్ 0 వచ్చింది. అంటే 8 power 0 అయితే ఏం తీసుకోవాలి మనం 6 తీసుకోవాలి. అంటే 1 into 1 into 6 అంటే ఏమొస్తుంది నీకు 6 అనేది ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరే కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విధంగా మనం అంటే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ పవర్లో 0 ఉన్నప్పుడు 6 వస్తుంది. ఒకట్ల స్థానం వాల్యూ 3 7 9 ఉన్నప్పుడు 0 ఉంటే 1 వస్తుంది. 1 వస్తే 1 వస్తుంది. 0 అయితే 0 తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టోటల్. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ 294 జనరల్గా 294 పవర్ 94 ఇంటూ ప్లస్ ఇక్కడ 399 పవర్ 91. ఈ విధంగా ప్లస్ ఒకట్ల స్థానం వాల్యూ ఎంత ప్లస్ అడిగినప్పుడు 4 ఉంది, పైన సరి సంఖ్య ఉంది, ఏమొస్తుందన్నా నేను 6 వస్తుంది. తర్వాత 9 ఉంది, పైన బేస్ సంఖ్య ఉంది, ఏమొస్తుంది 9 వస్తుంది. 6 + 9 ఎంత అన్నట్టు 15. ఇప్పుడు ఒకట్ల స్థానం వాల్యూ ఎంత 5. అంటే ప్లస్ ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే చేస్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 ఉండి
ఘాతం బేసి సంఖ్య అయితే ఒకట్ల స్థానం వాల్యూ 4, మరి సరి సంఖ్య అయితే ఒకట్ల స్థానం వాల్యూ 6. ఒకట్ల స్థానం అంటే 4 ఉండి ఘాతం సరి అయితే 6. ఆ తర్వాత 9కి ఇక్కడ బేసి సంఖ్య అంటే ఘాతం బేసి అయితే 9, అందుకోసం ఘాతం బేసి అయితే 9. తర్వాత ఘాతం సరి అయితే ఇక్కడ 1 అలా తీసుకోవాలి. 5 ఉంటే డైరెక్ట్ 5 పడేస్తాం, 5 డైరెక్ట్ రాసుకోవాలి. 6 ఉంటే డైరెక్ట్ మనం 6 రాసుకోవాలి. 1 ఉంటే 1, 0 ఉంటే 0. క్లియరే కదా. సపోజ్ ఇక్కడ 2 కానీ 3 కానీ 7 కానీ 8, వీటికి మాత్రం ఏం చేయాలి, బై 4 చేయాలి. క్లియరే కదా. 2 కానీ 3 కానీ 7 కానీ 8 చూస్తే దీనికి రిమైండర్ అంటే దీనికి బై 4 చేస్తే రిమైండర్ తోటి మల్టిప్లై చేయాలి. క్లియరే కదా. ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా మనం చేస్తాం. మరి ఇందులో మైనస్లో ఒకసారి చూద్దాం ప్రాబ్లం. మైనస్లో ఉంటుంది ఒక ప్రాబ్లం. అది ఏ విధంగా ఉంటుంది అని అంటే సపోజ్ ఇలా ఉంది, ఇలా మనం తీసుకున్నాం. ఇక్కడ 4193 పవర్ 93, 4193 పవర్ 93 మైనస్ 87 పవర్ 89, 87 పవర్ 89. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత, ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఈ విధంగా అడిగినప్పుడు నువ్వు చేసేది ఏంటి అని అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని బై 4 చేస్తున్నావు. 4 తీసుకుంటే 4 2 8, 4 3 12, రిమైండర్ 1 అంటే 3 పవర్ 1 కాబట్టి 3 పవర్ 1. ఇక్కడ 7 తీసుకున్నా అంటే బై 4 తీసుకుంటే ఇక్కడ 4 2 1 రిమైండర్ 7 పవర్ 1 ఇంటూ కాదు మైనస్. సో ఇక్కడ 3 వచ్చింది -7, 3 నుండి 7 పోదు కాబట్టి దాన్ని -4 తో చెప్తాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకు అని అంటే 3 నుండి 7 అనేది పోదు కాబట్టి మైనస్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మైనస్ వస్తే మనం పదుల స్థానం నుండి తీసేయాలి. పదుల స్థానం నుండి అంటే దీని నుండి తీసేస్తాం కదా, పదుల స్థానం నుండి తీసేస్తే నీకు ఆన్సర్ ఎంత అన్నట్టు 6. అంటే నీకు మైనస్లో వచ్చినప్పుడు 10 తోటి మైనస్ చేయి. క్లియరే కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత, 6, -4 కాదు. ఒకవేళ 7 ఇలా ఉంది, సపోజ్ ఇలా ఉంది, 7 - 3 ఉంది ఈక్వల్స్ 4 వచ్చింది, అప్పుడు ఆన్సర్ 4 ఎందుకంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు మాత్రం 10 నుండి మైనస్ చేయాలి. అది కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ మైనస్లో ఇది ఇంపార్టెంట్ అనుకుంటే నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి. ఫ్యాక్టోరియల్ టైప్లో మనకి వెరీ ఇంపార్టెంట్. సరే ఫ్యాక్టోరియల్ కంటే ముందు ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ 713 అంతే కదా, 713 పవర్ 3 మళ్ళీ హోల్ పవర్ 7. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత, ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? 713 పవర్ 3 హోల్ పవర్ 7. ఈ విధంగా అడిగినప్పుడు నువ్వేం చేస్తావంటే మనకి ఇవి రెండు ఏమవుతాయి, మల్టిప్లై అవుతాయి. అంటే 3 7 ఎంత, 21. అంటే 73 పవర్ 21. దీన్ని బై 4 చేయాలి. 4 5 అంటే రిమైండర్ ఎంత అన్నట్టు నీకు ఇక్కడ 1 వస్తుంది. సో 1 వస్తే 3 పవర్ 1 వాల్యూ ఎంత, 3. అంటే ఒకట్ల స్థానం వాల్యూ ఏం చెప్తాం అంటే 3 అని చెప్పచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ని కూడా మనం చేయొచ్చు. క్లియరే కదా. సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఫ్యాక్టోరియల్ టైప్లో ఫ్యాక్టోరియల్ టైప్ మీరు ఎన్నిసార్లనే తీసుకోవచ్చు. చూడండి 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ 100 ఫ్యాక్టోరియల్. ఒకట్ల స్థానం విలువ ఎంత, ఒకట్ల స్థానం విలువ ఎంత? 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఎక్కడి వరకు 100 వరకు ఇచ్చింది. మరి 100 వరకు ఇచ్చినప్పుడు నీకు ఒకట్ల స్థానం వాల్యూ కావాలి. చూడండి 5 తర్వాత 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 into 4 into 3 into 2 into 1. 5 4 ఎంత 20. ఇప్పుడు 0 తోటి నువ్వు ఏది మల్టిప్లై చేసినా నీకు ఏమొస్తా ఆన్సర్ 0. అంటే ఇక్కడ వరకు టోటల్ 0 అన్నట్టు. క్లియరే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు తీసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ ఎంత, 4 into 3 into 2. ఇది 4 3 12 ప్లస్ ఇక్కడ ఎంత 12 into 2 24. నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిది 3 into 2, 3 2 ఎంత 6. ఇక్కడ 24 ప్లస్ 6 ఎంత అన్నట్టు 30. అంటే ఇది కూడా 0. అంటే టోటల్ ఇక్కడ వరకు 0.
ఇప్పుడు 1 2 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే 1 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2 అంటే 1 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది నీకు 3. ఆన్సర్ ఎంత అంటే 3 అని తీసుకోవాలి. చూడండి 5 తర్వాత 5 0 వస్తుంది కాబట్టి ఆల్ జీరోస్ అయిపోతాయి. 4 దగ్గర 24 వచ్చింది, 3 దగ్గర 6 వచ్చింది. ఇవి రెండు యాడ్ చేస్తే 30. ఒకట్ల స్థానం 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. సో తర్వాత మనకి మిగిలింది 2 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. 1 ఇక్కడ 1 వస్తుంది, 2కి 2 ఇంటూ 1 2a. సో 1 ప్లస్ 2 ఎంత అంటే 3. ఈ విధంగా మనం చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లమ్స్. దీనిలోనే ఇంకోటి వెరైటీ ప్రాబ్లమ్స్, ఇదే కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. ఇంకో ప్రాబ్లం చూడండి. 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ పవర్ 3 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ పవర్ 4 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5 ప్లస్ సో ఆన్ 100 ఫ్యాక్టోరియల్ పవర్ 100. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఇక్కడ వరకు ఎంత 100 ఫ్యాక్టోరియల్. ఇలా తీసుకుంటే మనకి దీనిలో ఒకట్ల స్థానం వాల్యూ ఎంత? ఇంతకుముందు పవర్స్ లేదు, ఇప్పుడు పవర్స్ ఉన్నాయి. మనం చేసేది ఏం లేదు, పవర్స్ ఉన్నా లేకున్నా కూడా మీకు ఇక్కడ వరకు ఈ వాల్యూ ఏమొస్తుంది 0. ఎందుకంటే ఇంతకుముందు 5 ఫ్యాక్టోరియల్ 0 వస్తే 0 పవర్ 5 అంటే నీకు ఏమొస్తుంది మళ్ళీ 0. ఓకే కదా? సో అది కంప్లీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఏమొస్తుంది 24 వచ్చింది ఇంతకుముందు లాగా, అంటే 4 3 2 24 పవర్ 4. ఓకే కదా? 4 ఉండి పవర్ 4 అయితే మనకి ఏమొస్తుంది ఇందులో 6 వస్తుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం 4 ఉండి పవర్ సరిసంఖ్య అయితే 6 అని. తర్వాత ఇక్కడ 3 2 అంటే 3 ఇంటూ 2 6 6 క్యూబ్ 6 క్యూబ్ అంటే 6కి ఎనీ టైం 6ఏ కదా, సో 6. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే 2. ఇక్కడ 2 తీసుకుంటే 2 ఇంటూ 1 2 అంటే 2 పవర్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది 4. 1కి ఎలాగ 1 కాబట్టి 1. ఇక్కడ 6 ప్లస్ 6 12 ప్లస్ 4 16 ప్లస్ 1 17. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత 7. సో పవర్స్ ఉన్నా కూడా మనం సేమ్ ఇంత ముందులాగా పవర్స్లోనే మళ్ళీ డివైడ్ చేయొచ్చు. దీనికి 24 వచ్చింది పవర్ 4 వచ్చి అంటే 4కి సరిసంఖ్య అయితే 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 6 6 క్యూబ్ 6 క్యూబ్ అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ 6కి ఎనీ టైం 6ఏ, ఇది 6 తీసుకున్నాం. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 2a 2 స్క్వేర్ ఎంత 4 1కి 1. సో ఇదంతా యాడ్ చేస్తే 17. ఒకట్ల స్థానం వాల్యూ ఎంత 7. క్లియరే కదా? ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ మనం దీనిలోనే ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అని అంటే 1 ఫ్యాక్టోరియల్ పవర్ 100. నెక్స్ట్ వన్ మళ్ళీ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 99 3 ఫ్యాక్టోరియల్ పవర్ 98 4 ఫ్యాక్టోరియల్ పవర్ 97 ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ పవర్ 96 ప్లస్ సో ఆన్ ప్లస్ 100 ఫ్యాక్టోరియల్ పవర్ 1. ఈ విధంగా అడిగాను. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకట్ల స్థానం వాల్యూ ఎంత, మళ్ళీ ఒకట్ల స్థానం వాల్యూ ఎంత. ఈ విధంగా అడిగినప్పుడు మనం తీసుకునేది ఏంటి అని అంటే సేమ్ 1కి ఎలాగో 1ఏ వస్తుంది. క్లియరే కదా? సో ఇప్పుడు ఇంతకుముందు దీనికి ఏమొచ్చింది 2 అంటే ఇక్కడ బై 4 చేస్తే అంటే 4 ఇక్కడ ఎంతలో కట్ అవుతుంది 4 ఇక్కడ 2 ద 8 మళ్ళీ 4 4 ద 6 3 రిమైండర్ 2 క్యూబ్ వాల్యూ ఎంత అన్నట్టు 8. తర్వాత 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 6కి ఎనీ టైం ఏమొస్తుంది మనకి 6 వస్తుంది. ఇక్కడ 4 ఇక్కడ ఏమొస్తుంది 24 అంటే పవర్ 97 బేస్ సంఖ్యనా సరి సంఖ్యనా బేస్ అయితే ఏమొస్తుంది 4. మరి 5 తర్వాత ఏమొస్తుంది అని చెప్పినా మనం ఆల్ జీరోస్ వస్తాయి. ఎందుకంటే 5 ఇంటూ 4 కాబట్టి 20 ఆల్ జీరోస్ వస్తాయి. క్లియరే కదా? తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది 1 8 ఎంత అన్నట్టు 9 15 ప్లస్ ఇక్కడ ఎంత 4 అంటే ఎంత 19 అంటే నీకు ఒకట్ల స్థానం వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు 9. ఈ విధంగా తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరే కదా? సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. క్లియరే కదా? తర్వాత ఇంకోటి నెక్స్ట్ వన్ ఏంటిది అని అంటే వెరీ 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 ఇంపార్టెంట్, ఎవరికీ తెలియదు. లేటెస్ట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటిది అని అంటే ఒకట్ల స్థానం గురించి మనం తెలుసుకున్నాం, కానీ ఇక్కడ లాస్ట్ టూ డిజిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్. ఇంతకుముందు మనం క్వశ్చన్ ఇప్పుడు 9763 ఒకట్ల స్థానం అంటే ఓన్లీ 3 అనే చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ఏమొస్తుంది ఇప్పుడు జనరల్గా
2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఇక్కడ 6, 2 3 6, 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 6 ఎంత అంటే 144 జనరల్. మరి 144 అంటే ఒకట్ల స్థానం వాల్యూ ఎంత అంటే 4. కానీ ఇప్పుడు ఏంటిది లాస్ట్ 2 డిజిట్స్ అంటే లాస్ట్ చివరి 2 అంకెలు ఏంటి, చివరి 2 అంకెల ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరి 2 అంకెలు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూడండి మనం ఎలా చేయొచ్చు ఏంటిది చూడండి. అర్థం చేసుకున్నారు కదా, లాస్ట్ 2 డిజిట్స్ ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఒకట్ల స్థానం కనుక్కునేది ఒకటి, చివరి 2 అంకెలు ఏంటిది అనేది రెండో కాన్సెప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరే కదా. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు క్వశ్చన్ ఏంటిది అసలు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి చూడండి. క్వశ్చన్ ఏంటిది అని అంటే 15 ఇంటూ 37 ఇంటూ 63 ఇంటూ 37 ఇంటూ 63 ఇంటూ నెక్స్ట్ వన్ 51 ఇంటూ 97 ఇంటూ నెక్స్ట్ వన్ తీసుకుంటే 70 తీసుకుంటే లాస్ట్ ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్, ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్. చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ టైప్ 1 ఏం తీసుకుంటున్నా అంటే ఈ 5 ఉంటుంది, ఈ టోటల్ లబ్ధంలో 5 అనేది చివరిలో ఉంటుంది ఒక సంఖ్య, దాన్ని లాస్ట్లో చేయాలి. ఇప్పుడు దీన్ని వదిలేసి 7 ఇంటూ 3 మనం ముందు చేసినట్టు 7 3 21, మళ్ళీ 1 తీసుకుంటాం, 1 ఇంటూ 1 1, మళ్ళీ 1 ఇంటూ 7 7, 7 ఇంటూ 7 49. క్లియరే కదా. అప్పుడు 9 లాస్ట్లో ఉంది కదా, ఆ 9 తీసుకుంటే మనకేమొస్తుంది అని అంటే 15 ఇక్కడ ఉన్న నంబరు 15 ఇంటూ 9 ఎంత వస్తుంది 135. అప్పుడు ఈ 35 అనేది లాస్ట్ 2 డిజిట్స్ అయిపోతుంది. 35 లాస్ట్ 2 డిజిట్స్ అయిపోతుంది. 5 అనేది క్వశ్చన్లో 5 అనేది ఉంటే అది పక్కన పడేసి 37 63 51 97 17ని ఫస్ట్ వాల్యూస్ ఒకట్ల స్థానం వాల్యూస్ మల్టిప్లై చేసుకున్నాం. మనం ఫస్ట్లో తీసుకున్నాం 9 వచ్చింది, ఆ 9 ఇంటూ 15 చేస్తే 135 అంటే లాస్ట్ 2 అడిగింది కాబట్టి 35 అనేది మనం ఆన్సర్ తీసుకోవాలి. 35. సో 35 అనేది మనం ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇదే కాన్సెప్ట్ సెకండ్ టైప్ ఏంటి అని అంటే ఇదే క్వశ్చన్ టైప్ 2 15 37 63 9 51 97 17. క్లియరే కదా. దీన్ని బై 100 చేయాలి. నేను ఇంతకుముందు టైప్ 1 చేసింది ఓన్లీ 5 ఉన్నప్పుడే చేస్తాను, కానీ 5 లేకుంటే కాన్సెప్ట్ ఇది. క్లియరే కదా. సో చూడండి 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటే 5 20s 5 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు 3s. ఇప్పుడు 3 తోటి కట్ చేస్తే 3 2s 40 అంటే ఎంత తక్కువ ఉంది -3. 23s 60 అంటే ఎంత 3 రిమైండర్. 23s 60 అంటే ఎంత -9. అంటే 20 ఇక్కడ 5s 100 అంటే ఎంత -3. 20 1s 20 అంటే ఎంత -3. క్లియర్ కదా. అలా తీసుకోవాలి. ఇప్పుడు 3 ఇంటూ 3 ఎంత అన్నట్టు 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 3 9, 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 ఎంత 9 ఇంటూ 3 27 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు 7 బయటికి తీసుకోండి. ఓకే కదా. 7 ఇంటూ 9 9 ఎంత 63 ప్లస్ అవుతుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్. సో లాస్ట్లో 3 తీసుకున్నాం. 3 ఇంటూ 3 మళ్ళీ 9, 3 ఇంటూ 3 9 మైనస్, మళ్ళీ -3 లాస్ట్లో ఉంది. 9 ఇంటూ 3 27. ఓకే కదా. అంటే 9 ఇంటూ 3 27 కానీ ప్లస్ కదా ప్లస్. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ ఏంటిది అని అంటే 27 వచ్చింది, బై ఎంత 20 ఉంది. 20 1s కట్ చేస్తే 7 రిమైండర్ బై 20. మనం 100 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 20 ఇంటూ 5 చేస్తే 100 వస్తుంది. 100 రావాలి. 25s 100, 70 అంటే 7 5s 35. న్యూమరేటర్ వాల్యూ ఎంత 35. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తాం. క్లియరే కదా. ఈ విధంగా చేస్తాం. ఇది కాన్సెప్ట్. మీరు ఇదే క్వశ్చన్ని ఇలా తీసుకోండి. ఇక్కడ 63 29 29 63 29 65 37 నెక్స్ట్ 71 ఇంటూ 87 ఇంటూ 62 ఇంటూ 62 ఈ విధంగా తీసుకోండి. ఇంటూ 62 ఒకట్ల స్థానం వాల్యూ ఎంత. ఇందులో 5 ఉంది కాబట్టి నేను ఫస్ట్ టైప్ 1 చేయొచ్చు, బై 100 చేసి రిమైండర్ తీసుకొని టైప్ 2 చేయొచ్చు. రెండు విధాలుగా తీసుకుంటాం.
వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్లియరే కదా? ఇది ట్రై చేయండి, నెక్స్ట్ మోడల్ మనం చూద్దాం. ఓకే కదా? థ్యాంక్ యూ అండి.